ఒకరిని అడిగితే 1000 మంది చెప్పేది సలహా, మరి 1000 మందిని అడిగితే ఒకరు చేసేది సహాయం. ఒక్కదాన్నే ఉంటా, ఒక్కదాన్నే ఆలోచిస్తుంటా, ఒక్కదాన్నే బాధపడుతుంటా, మళ్ళీ ఒక్కదాన్నే మూసుకొని పని చేసుకుంటుంటా. మారిపోతున్న తేదీలు, గడిచిపోతున్న సంవత్సరాలు, వదిలేళ్తున్న మనుషులు, పడుతున్న బాధలు, ఇవన్నీ నేర్పించేది ఒకటే, ఏది పర్మనెంట్ కాదు. ఎక్కువ ఆశలు కాదు, తక్కువ అవసరాలే మనిషిని ఫ్రీగా ఉండనిస్తాయి. అయినా ముంచే వాళ్ళు మందిలో ఉంటారు మావా, మంచి వాళ్ళు ఒంటరిగానే ఉంటారు. నన్ను అడిగితే ఎవరిని నమ్మొద్దు, అందరు చెడ్డోళ్ళు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి చెడిపోవడం చేతగాక. నువ్వు మంచి చేయి చెడు చేయి, నీ గురించి వెనక మాట్లాడతారు. వాళ్ళదేం పోయింది మామ, పదాల కరువా పలకడానికి బరువా, ఫ్రీయేగా. మనం ఎప్పుడైతే మన కోసం ఆలోచించడం బతకడం మొదలు పెడతామో అప్పటి నుంచి ప్రపంచానికి చెడ్డోల్లాగా అనిపిస్తాం. పొగుడుతున్నామంటే కారణాలు ఎలా ఉండాలో, తిడుతున్నామంటే కూడా వాస్తవాలు తెలిసి ఉండాలి. మనం ఒకరిని రెస్పెక్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళ పరిస్థితులు ఎంత మారినా అదే రెస్పెక్ట్ తో ఉండాలి. కొంతమంది అయితే ఎదుటి వాళ్ళని ఎంత మాటలైనా అనేస్తారు, వాళ్ళు తిరిగి ఒక్క మాట అంటే ఎక్కలేని పౌరుషం పొడుచుకుంటూ వచ్చేస్తారు. ఆస్తి అంతస్తుల్లో తేడా ఉంటది కానీ ఆత్మాభిమానంలో ఎందుకు తేడా ఉంటది? ఎందుకు ఉండాలి? ఒకటే మామ, దారి చూపించే వాళ్ళు ఎవరు లేరు, మన కోసం ధైర్యం చెప్పడానికి ఎవరు రారు. మనం దేన్నైతే ఎక్కువ సహించుకుంటామో దేవుడు అందులోనే ముంచి లేపుతాడంట. అంత టైం మనం ఎందుకు ఇవ్వాలి మామ? ఈ లైఫ్, ఈ టైం అన్నిటికంటే గొప్ప గురువులు. ఈ టైం ని ఎలా యూజ్ చేసుకోవాలో లైఫ్ నేర్పిస్తే ఈ లైఫ్ ఎంత విలువైందో టైం నేర్పిస్తుందంట. పగటి మాటలు పనికి చేయటంట. ఉంటానైతే.